అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పూర్తి కాదు. ముందు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు. చివరికి ఏం చెప్పాడు? అది అసలు ఇప్పుడు అప్పుడే పూర్తి కాదు, ఇంకా ఎప్పుడు అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇంకా పూర్తి చేసే తొందర వీళ్ళకి ఎక్కడుందండి? వీళ్ళ తొందర అంతా కూడా పోలవరం ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని ఎంత మింగుదా అని తప్పితే పూర్తి కావాలన్న ఆలోచన అసలు వీళ్ళకి ఏ రోజు కూడా లేదు. రెండోది వీకే గారు, ఇందాక మీరు ఒక చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. అసలు వీళ్ళు కొత్తగా ఇవాళ మొన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం, దాని తర్వాత వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎందుకు ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారనేది మీరు మంచి రీజనింగ్ ఇచ్చారు. ఏంటంటే డ్రగ్స్కి సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడిగా ఒక టాస్క్ ఫోర్స్ని మనం అడిషనల్ డీజీ ర్యాంక్లో మనం రెండు వైపుల నుంచి కూడా అధికారులను పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసి ఈ డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో విస్తృతంగా ప్రబలుతా ఉందో దానికి అడ్డుకట్ట వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్కి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అడ్డాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక చోట్ల తయారీ, అది గంజాయి కానివ్వండి, గంజాయి కూడా వివిధ రూపాల్లో, లిక్విడ్ గంజాయి, రకరకాల గంజాయి తయారు చేసి వీధికి పంచేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి దానిపైన ఉక్కుపాదం మోపడానికి రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో అంతా కూడా ఫ్రెండ్లీ మ్యాచే కదా. ఇక్కడ ఉత్పత్తి అయినవి బ్రహ్మాండంగా హైదరాబాద్ తరలిపోవటం, హైదరాబాద్ లో చూసాం కదా ఎన్ని రేవ్ పార్టీలు, ఎన్ని డ్రగ్స్ కి సంబంధించి ఎంతమంది పట్టుబడ్డారో. గతంలో చక్కగా మంచి వ్యవస్థ ఉండేది రెండు రాష్ట్రాల మధ్య. డ్రగ్స్ దిగుమతి, తయారీ, రవాణా అన్నిటికీ కలిపి ఆ రోజున కేసీఆర్, జగన్ రెడ్డి మంచి నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఆఖరికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ పైన కూడా ఆ రోజున అనేక ఆరోపణలు డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ కేసుల్లో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినపడింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ అపాయింట్ అయ్యేసరికి మొత్తానికి మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఒక ఎంక్వైరీ ఇవన్నీ కూడా జరిగినప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నప్పుడు ఆందోళన మొదలవుతా ఉంది. కాబట్టి ఆ ఆందోళనతో నుంచి వచ్చినటువంటి మాటలు ఏదో ఒక రకంగా అంశాన్ని డైవర్ట్ చేయాలి, ఇంకో పక్కకి తిప్పాలి. అందుకని పోర్టుల్లో వాటా, టీటీడీ ఆస్తుల్లో వాటా, ఈ రకంగా పిచ్చిపెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం వీకే గారు, డ్రగ్ మాఫియా, జగన్మోహన్ రెడ్డి డ్రగ్ మాఫియా పైన ఉక్కుపాదం మోపుతాం. గతంలో ఉన్నటువంటి అన్ని కేసులను రీఓపెన్ చేసి బడా నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఈ డ్రగ్ మాఫియాలో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగుతాం. దానికి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసినందుకు వారికి కూడా మా అభినందనలు, ధన్యవాదాలు. రైట్. విజయరామన్ రావు గారు, ఫైనల్